నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం తెలుసో తెలియకో కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం. అలా ఉంచకూడని వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే డబ్బులు ఏమీ మిగలవు. అటు పైసా కూడా ఉండదట. అన్నీ అప్పులే ఉంటాయట. కాబట్టి ఇంట్లో ఈ వస్తువులు అంటే 3 వస్తువులను అస్సలు ఉంచకండి. ఉంచితే మాత్రం అప్పులు పెరుగుతాయట. అసలు ఇవి ఏ వస్తువులు, ఎందుకు ఉంచకూడదు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొన్ని రకాల వస్తువులు నెగెటివ్ ఎనర్జీని ప్రసరింపచేస్తాయి. అలాంటిది మనం ఇళ్లలో ఉంచుకున్నట్లయితే చిక్కులు పెరిగిపోతాయి, ఆర్థికంగా కష్టాలు వస్తాయి అని వాస్తు పండితులు చెప్తున్నారు. భారతీయ వాస్తు శాస్త్రం, జపనీయుల సిద్ధాంతం రెండు కొన్ని విషయాల్లో ఒకేలా ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం వేరుగా ఉంటాయి. రెండు చోట్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రస్తావన అనేది వస్తూ ఉంటుంది. మరి ఇళ్లల్లో ఏ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఎంతో ఇష్టమైన వస్తువు పగిలింది అనుకోండి, ఇక దానిని మనం ఇంటిలో ఉంచకూడదు. ఏ వస్తువైనా సరే పగిలితే దానిని వీలైనంత త్వరగా ఇంటిలో నుంచి బయటకు తీసుకుపోవాలి అని చెప్తున్నారు. పగిలిన వాటి నుంచి నెగటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది విలువైన వంట పాత్రలు పగిలితే వాటిని వాడేస్తూ ఉంటారు బయటపడకుండా. వాటిలోని భోజనం కూడా చేసేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకూడదు అని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పగిలిన పాత్రలలో అంటే పగిలిన కంచాల్లో అన్నం, ఆహార పదార్థాలు తింటుంటే ఆ ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్తున్నారు. దాని ద్వారా అప్పులు కూడా బాగా పెరిగిపోతాయట. పగిలిన అద్దాలను కూడా ఇంటిలో ఉంచకూడదు. పగిలిన అద్దాల నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ ఇంటిలోని వారిలో కూడా తీవ్రతని పెంచుతుంది అని, దాని ద్వారా విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు అని పండితులు చెప్తున్నారు. అతిగా ఆవేశపడుతూ ఆవేశంతో తీసుకునే నిర్ణయాలలో అన్ని నష్టాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. పగిలిన అద్దాలు కూడా ఆర్థిక కష్టాలు పెరగడానికి కారణమవుతాయి. అప్పుల భారీ తగ్గాలన్నా, కష్టాల నుంచి బయటపడాలన్నా 8 మూలాలు ఉన్నటువంటి అద్దాన్ని ఇంటిలో ఉత్తరం దిక్కువైపు ఉంచితే మంచిది అని పండితులు చెప్తున్నారు. 8 దిక్కులను చూపించే ఈ అద్దం వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. వెంటనే అలాంటి అద్దాన్ని తెచ్చుకొని ఇంటిలో అలంకరించుకొని చెప్తున్నారు పండితులు. ఇంటిలో మంచాలు, ఫర్నిచర్ వంటివి పగిలితే వాటిని కూడా ఇంటిలో ఉంచకూడదు. ముఖ్యంగా పగిలిన బీటలు, వారిన మంచాన్ని అస్సలు ఇంటిలో ఉంచకూడదు. ఇలా ఉంచితే అనేక రకాలైనటువంటి సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాకుండా దంపతుల మధ్య గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం కూడా ఉంది. వాస్తు నిపుణులు చెప్తున్న ఈ వస్తువులను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ ఇంటిలో ఉంచుకోకండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.